ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదాం భర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. మహాభారతం పంచమ వేదం. వేదాలు 4 అయితే భారతాన్ని 5వ వేదం అన్నారు. విద్ అనే ధాతువు నుంచి వేదం అని వచ్చింది. వేదం అంటే తెలుసుకొనుట. ఏదైతే తెలుసుకోకపోతే 84 లక్షల జీవరాశులు వృధా అయిపోతుంటాయి. ఏదైతే తెలుసుకుంటే మానవ జన్మ ప్రయోజనం పొంది శాశ్వత శివ సాన్నిధ్యం మోక్షం పొందే అవకాశం మనకు ఉంటుంది. అటువంటి పంచమ వేదమైన మహాభారతం వేదవ్యాసుడు 1,07,280 శ్లోకాలతో సంస్కృతంలో రచించారు. దానినే తెలుగులో కవిత్రయము నన్నయ్య గారు, తెక్కన గారు, ఎర్రాప్రాణ గారు 18 పర్వాల్లో అద్భుతంగా రచించారు. ఆది పర్వము, సభాపర్వము, అరణ్య పర్వము, విరాట పర్వము, ఉద్యోగ పర్వము, భీష్మ పర్వము, ద్రోణ పర్వము, కర్ణ పర్వము, శల్య పర్వము, సౌప్తిక పర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము, అనుశాసనిక పర్వము, అశ్వమేధ పర్వము, ఆశ్రమవాస పర్వము, మౌసల పర్వము, మహాప్రస్థానిక పర్వము, స్వర్గారోహణ పర్వము. ఆదికవి నన్నయ్య గారు, తెక్కన సోమయాజి, ఎర్రాప్రగడ కవిత్రయము. 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని ఆంధ్రదేశాన్ని పరిపాలించే రోజులలో ఆయన ఆస్థానంలో కవి పండితుడు అయిన ఆదికవి నన్నయ్య గారిని చూచి నమస్కరించి, మహానుభావ నన్నయ్య, నీలాంటి మహాత్ములు ఉన్నప్పుడే మేము సద్వినియోగం చేసుకోవాలా. మహాభారతం సంస్కృతంలో ఉంది, తెలుగులో అనువదిస్తే తెలుగువారందరూ కూడా ఆ ప్రయోజనం పొందగలరని ఆయన వినయంతో నమస్కరించారు. అప్పుడు నన్నయ్య గారు అడిగారు రాజరాజ నరేంద్రుడిని, ఏమయ్యా, అష్టాదశ పురాణాలుంటే మహాభారతమే ఎందుకు తెలుగులో అనువదించాలా? దానివల్ల తెలుగువారికి ఏంటి ప్రయోజనం? అప్పుడు రాజరాజ నరేంద్రుడు వివరణ చేస్తున్నారు. అమల సువర్ణ శృంగ కురమై కపిలంబగు గో శతంభు ఉత్తమ బహు వేద విప్రులకు దానము చేసిన తత్ఫలంభు తజ్యమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిన్ మరీయ చిత్తము అనిశంభు భారత కథాశ్రవణ ప్రవణంబు కావునన్. ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి 100 కపిల గోవులు స్వచ్ఛమైన బంగారంతో కొమ్ములకు అలంకారాలు చేసి, డెక్కలకు తొడుగులు తొడిగి, కాళ్లకు బంగారు గజ్జెలతో అలంకారాలు చేసి, వేదాంగాలు చదివిన నిత్య అగ్నిహోత్రులైన బ్రాహ్మణులకు దానం చేసిన ఫలితం మన ఖాతాలో పడుతుంది. ఎవరైతే వింటున్నారో మహాభారతం వారికి లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సుతో పాటు 100 కపిల గోవులు. కపిల గోవులు అంటే మామూలు గోవులు కాదు. పరమేశ్వరుడు ఆయన 3వ నేత్రంలో నుంచి కొంత తేజస్సు కొన్ని గోవుల్లో ప్రసరింపజేశారు. అవి గోవర్ణం కలిగి ఉంటాయి, సాధుధేనువులు, పెద్ద పొదుగు. అటువంటి ఉత్తమ జాతి కపిల గోవులు 100 గోవులు స్వచ్ఛమైన బంగారంతో అలంకారాలు చేసి, వేదాంగాలు చదివిన నిత్యగ్నిహోత్రులైన బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అంటే వేదంలో మహావిష్ణువు ఋగ్వేదంలో ఎలా బ్రతకమని చెప్పారో
అలా బ్రతికిన బ్రాహ్మణుల గురించి చెప్తున్నాం. అంటే ఋగ్వేదంలో వర్ణాశ్రమ ధర్మాలలో ఆచారకాండలో బ్రాహ్మణులు ఎలా బ్రతకమని చెప్పారు, క్షత్రియులు ఎలా బ్రతకమని చెప్పారు, వైశ్యులు ఎలా బ్రతకమని చెప్పారు, శూద్రులు ఎలా బ్రతకమని చెప్పారు అనేది మంది వర్ణాశ్రమ, మంది చాతుర్వర్ణ వ్యవస్థ, మంది కుల వ్యవస్థ కాదు, చాతుర్వర్ణ వ్యవస్థ. అంటే ఏ వర్ణం వారు ఎలా జీవించాలా అంటే నిత్య నైమిత్తిక తిథులలో వారి ఆచారాలు ఎలా ఉండాలనేది మహావిష్ణువు వేదంలో చెప్పారు. దాన్నే వేదవ్యాసుడు 4 భాగాలు చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదమని 4 భాగాలు చేసి ఆయన 4 శిష్యులకు బోధించారు. ఆ ఆచారకాండ ఋగ్వేదం అన్నమాట. ఆ ఋగ్వేదంలో స్పష్టంగా చెప్పొద్ది. ఋగ్వేదం బ్రాహ్మణులు రోజు సూర్యోదయానికి పూర్వం నిద్రలేసి నదీ జలాలు, పారే నదీ జలాలలో స్నానం చేసి, బ్రాహ్మణులు క్షత్రియులు వీరిద్దరికీ వర్తిస్తాయి నియమాలు. వాళ్ళిద్దరి నియమాలు ఒకే రకంగా ఉంటాయి. క్షత్రియులు బ్రాహ్మణులు వీరు రోజు సూర్యోదయ పూర్వం లేచి పారే నదీ జలాలు, లౌకిక జలాలు కాదు, ఈ కుళాయి నీళ్లు, బావుల నీళ్లు, చెరువులో నీళ్లు కాదు, పారే నదీ జలాలలో సంధ్యావందనం చేసి, స్నానం చేసి, సంధ్యావందనం చేసి, సూర్యోదయం కాగానే సూర్యభగవానుడికి నమస్కారాలు చేసుకొని అర్ఘ్య ప్రదానం చేసి, తర్వాత వారు అగ్నిముఖంగా దేవతలకు, పితృదేవతలకు నైవేద్యం సమర్పించాలి. త్రికాలంలో ఉదయం సూర్యోదయ సమయంలో, మిట్ట మధ్యాహ్నము, సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో, ఈ 3 సమయాల్లో వచ్చేసి బ్రాహ్మణులు క్షత్రియులు తప్పనిసరిగా త్రికాల సంధ్యావందనము, అగ్ని కార్యం చేయాలి. అంటే వీళ్ళకి అగ్ని ఉండాల. ఎప్పుడైతే వారి వివాహం అయిన తర్వాత క్షత్రియులు బ్రాహ్మణులు వివాహం కాగానే గృహస్థాశ్రమాన్ని ప్రారంభించే ముందు వారు ఎవరైతే ఉన్నారో వధువు, ఆమె చేత్తో ఆ ఒడ్లు దంచి 10 మందికి భోజనం పెట్టాల. అక్కడి నుంచి ప్రారంభం అవుద్ది గృహస్థాశ్రమం. బ్రాహ్మణులకి క్షత్రియులకు, బ్రాహ్మణులు క్షత్రియులు వారి గృహస్థాశ్రమ ప్రారంభం ఎలా ఉంటుందంటే, వారు వివాహం అయిన తర్వాత వారు ఆ వధువు ఆమె స్వహస్తాలతో ఒడ్లు దంచి రోకలతో ఆ బియ్యంతో 10 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాల. అక్కడి నుంచి ఆ గృహస్థాశ్రమం ప్రారంభమవుద్ది. అదే వరుడికి వచ్చేసి వాళ్ళ నాన్న అగ్నిగుండం నుంచి అగ్ని తీసుకొచ్చి శాస్త్రోక్తంగా ఈయనకి అగ్నిగుండం ఏర్పాటు చేయాల వరుడికి, బ్రాహ్మణులు క్షత్రియులు. ఆ విధంగా వాళ్ళ గృహస్థాశ్రమం ప్రారంభమవుద్ది. మరి అగ్ని అది నిధనం కాకూడదు, ఆరిపోకూడదు, ఎప్పటికీ ఆరిపోకూడదు. ఆ రక్షించే బాధ్యత ఆ ఇంటి ఇల్లాలకి అప్పచెప్పాల. ఆ ఇల్లాల బాధ్యత, ఆ అగ్నిని రక్షించే బాధ్యత ఇల్లాల మీద ఉంటుంది. అందుకే ఆయన నిత్య అగ్నిహోత్రుడు అంటారు. అంటే బ్రాహ్మణులు క్షత్రియులకు మాత్రమే వేదం చెప్పింది అగ్నితో సంబంధం. వాళ్ళు నిత్య అగ్నిహోత్రులు. వాళ్ళు తప్పనిసరిగా వచ్చేసి వాళ్ళు అగ్నిని ఆరాధించాల. అందుకే మనం అర్ష శబ్దంతో పిలుస్తారు ఆర్యులు. అంటే మనం అగ్నిని ఆరాధిస్తాం కాబట్టి అర్ష శబ్దంతో పిలుస్తారు మనం, అంటే ఆర్యులు అన్నమాట. ఆ విధంగా మనం అగ్నిని ఆరాధిస్తూ 3 పూటల అగ్నిముఖంగా దేవతలకు హవ్యము, పితృదేవతలకు కవ్యము త్రికాలంలో సమర్పించాలి నైవేద్యం. ఎలా అయితే మనం 3 పూట్ల భోంచేస్తామో అలాగే దేవతలకు కూడా మనం 3 పూట్ల నైవేద్యము నివేదన చేయాల. అది అగ్నిముఖంగా చేయాల. ఆ విధంగా ఎవరైతే ఆ దేవతలకు నివేదన దాన్ని హవ్యము అంటారు. దాన్ని స్వాహ అని చెప్పని ఉచ్చారణ చేస్తూ దేవతలకు హవ్యము, పితృదేవతలకు స్వధా అని చెప్పని పితృదేవతల కవ్యము త్రికాలంలో వాళ్ళకి 3 పూట్ల పెట్టాలి, ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. ఎవరైతే వారిని ఏమంటారంటే శాస్త్రంలో నిత్య అగ్నిహోత్రులు అంటారు. వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, వీళ్ళిద్దరూ నిత్య అగ్నిహోత్రులే. అందుకే పాండవులు వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం వెళ్ళేటప్పుడు వాళ్ళు వారి అగ్నిగుండాలు తోడుగా తీసుకెళ్ళారు 5 మంది.
ఆ అగ్నిగుండాలు రోజు వారు సంధ్యావందనం చేసి ఆ అగ్నిని ఆరాధించి వాళ్ళు అగ్ని కార్యం కూడా పూర్తి చేసేవారు 3 పూట్ల. ఒక్క మనకు అజ్ఞాతవాసం అప్పుడు మాత్రం వాళ్ళు ఎవరికి అవ్వబడకూడదు కాబట్టి, ఏ పేర్లతో ఉండాలనో ఎక్కడ ఉండాలో తెలియదు కాబట్టి, అప్పుడు పాండవుల 5 అగ్నిగుండాలని వాళ్ళ పురోహితుడు ఉన్నారు ధౌమ్యుడు, ఆ ధౌమ్యుడు తీసుకొచ్చి ఆయన శాస్త్రోక్తంగా వాళ్ళ అగ్ని కార్యాలు అవన్నీ కూడా ఆయన చేశారు. అందువల్ల అగ్ని కార్యం అనేది తప్పనిసరిగా చేయవలసిన విహిత కర్మ. అది ఒక్కటి చేస్తే చాలండి. ఎవరైతే సంధ్యావందనం చేస్తే చాలు కోట్ల 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 జన్మల్లో చేసిన పాపరాశి కూడా దగ్ధమైపోద్దంట. ఆ విధంగా ఆ ఇంటి ఇల్లాలకి అగ్నిని రక్షించే బాధ్యత ఇల్లాలకి ఇచ్చేవారు. ఆ ఇల్లాలు అగ్ని నిధనం కాకుండా రక్షించాల. అందుకే ఆమె మోదుగు పుల్లలు, సమిదలు, దర్భలు, పూలు, ఊక, అక్షంతలు ఇవన్నీ యజ్ఞంలో వేస్తారు. అవన్నీ దగ్గర పెట్టుకుంటుంది. అంటే అగ్నిని ఆరాధిస్తే ఆ ఇల్లాలకి ఏం కలుగుద్దంటే, ఆ ఇల్లాలకి 2 కోరికలు ఉంటాయి. ఒకటి, తన భర్త 5వ తనం వచ్చేసి కోల్పోకుండా ఉండాలని, ఆమె బ్రతికి ఉండగా తన భర్త 5వ తనం ఆయన అనారోగ్యం కాకుండా, ఆయన అకస్మాత్తుగా వచ్చి చనిపోకుండా, ఇటువంటి ఆపదలు ప్రమాదాలు రాకుండా ఆయన రక్షింపబడాల. అందుకు ఆ అగ్నిని ఆమె రక్షిస్తుంది. అగ్నిదేవుడు అనుగ్రహంతో, అగ్నిదేవుడే మనకు ఆరోగ్యం ఇచ్చేది, ఆయుష్ ఇచ్చేది, మనకు ఐశ్వర్యం ఇచ్చేదంతా ఆయనే. ఎందుకంటే ఆయన పవిత్రుడు. బ్రహ్మదేవుడు వరం చేత అగ్ని పవిత్రుడు. అందుకే అగ్నిని మనము ముట్టించే ముందు మనం కూడా పవిత్రంగా ఉండాలి. అంత పవిత్రమైన అగ్నిదేవుడిని ముట్టించే ముందు మనం పవిత్రంగా లేవనుకో, అందుకే మనకి ఇన్ని కష్టాలు, ప్రమాదాలు, ఆపదలు రావడానికి కారణం ఏంటంటే మనము ఎలా అంటే అలా పోయి అగ్నిని మనం ముట్టించకూడదు. తగిన శౌచం అనేది పాటించాలి. శౌచము అంటే పవిత్రత. అది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి అంతః శౌచము, 2 బాహ్య శౌచము అన్నమాట. అంతః శౌచం అంటే అది మనసుకు సంబంధించింది. మనసు కూడా దురాలోచన చేసిందనుకో, మనసు కూడా అపవిత్రత లోనైపోతుంది. అప్పుడు రజోగుణం, తమో గుణంలోకి వెళ్ళిపోతాం. అందువల్ల అప్పుడే మనం బాహ్య శౌచం కూడా మనం శరీరం ఎప్పుడూ శౌచంగా పవిత్రంగా ఉంచుకోవాలి. మలమూత్రాలు విసర్జించిన స్నానం చేయడం. మగవాళ్ళు అయితే తలంటే స్నానం చేయాలి. ఆడవాళ్ళు వచ్చేసి వాళ్ళు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది. ఆ విధంగా ఎప్పుడు కూడా పవిత్రత పునరుద్ధరించుకుంటూ ఉండాలి. అంటే ధర్మానికి 4 పాదాలు. అది 1 సత్యము, 2 శౌచము, 3 దయ, 4 తపస్సు. ఈ 4 ఎవరైతే ఆచరిస్తూ పాటిస్తూ ఉంటారో వారు శాస్త్రంలో వచ్చేసి ధర్మాన్ని ఆచరించిన వారు అన్నమాట. వారికి త్రిమూర్తుల రక్షణ ఉంటుంది, 3 దేవతల రక్షణ ఉంటుంది. అటువంటి అద్భుతమైన అవకాశము ఆ ఇల్లాలకి కలిగిందనమాట. అప్పుడు ఆ ఇల్లాలు కడుపు పంట అంటే ఆమె బిడ్డలు కూడా ఆమె బ్రతికి ఉండగా, ఆమె బిడ్డలకు ఎటువంటి అనారోగ్యం పాలు కాకుండా వాళ్ళు చదువులో రాణిస్తూ ఆమె కళ్ళ ముందు సుఖ సంతోషాలతో తమ బిడ్డలు అభ్యున్నతి పొందితే ఆమె సంతోషానికి కారకులు కావాలి బిడ్డలు. ఆ విధంగా అగ్నిదేవుడు రక్షిస్తాడు కాబట్టి ఆమె అగ్నిని ఆరాధిస్తుంది. అది మన ముఖ్యం అన్నమాట. అగ్నిని ఆరాధిస్తే ఎంత ఫలితమో మనకు మహాభారతం చెప్తుందన్నమాట. ఆ విధంగా నన్నయ్య గారు మహాభారతం తెలుగులో రావాలా అని ఆలోచన చేసిన రాజరాజ నరేంద్రుడు. ఆయన గుణగణముల గురించి వివరణ చేస్తూ రాజకులైక భూషణుడు, రాజమనోహరుడు, అన్యరాజ తేజోజయశాలి శౌర్యుడు, విశుద్ధ యశశరదిందు, చంపారాజిత సర్వలోకుడు, అపరాజిత భూరి కృపాణదారి, ఆజల శాంతశాస్త్రవ పరాగుడు, రాజమహేంద్రుడున్నతిన్. రాజరాజ నరేంద్రుడిని చూస్తేనంట నన్నయ్య గారు చెప్తున్నారు, పౌర్ణమి నాటి చంద్రుడిని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా ఉంటుందంట. ఆయన కత్తిపట్టి యుద్ధంలో దిగితే అపజయం వెరుగని మహావీరుడు. అటువంటి రాజరాజ నరేంద్రుడు
విమలాదిత్య తనూజుడు విమల విచారుడు కుమార విద్యాధరుడు ఉత్తమ చాళుక్యుడు వివిధాగమ వీతశ్రముడు తుహినకరుడు ఉరుకాంతిన్. రాజరాజ నరేంద్రుడు విమలాదిత్యుడు కుందనాంబ దంపతులకు జన్మించారు. ఆయన అన్ని ఆగమ శాస్త్రాలు తెలుసు ఆయనకి. అటువంటి రాజరాజ నరేంద్రుడు, మనం ఇప్పుడు రాజరాజ నరేంద్రుడిని ఆయన ఆ రాజమండ్రి రైల్వే స్టేషన్కి ఆ ఎంట్రన్స్లో ఆ రాజరాజ నరేంద్రుడు పెద్ద కటౌట్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే వారు వచ్చేసి అక్కడ స్థాపించారు. మీరు గమనించవచ్చు. అక్కడ రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకుని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారనేది కూడా రాసి ఉందాడ. నేను ఎప్పుడైనా రాజమండ్రి వెళ్తే అక్కడ రాజరాజ నరేంద్రుడిని నమస్కారం చేసుకుంటా. మహానుభావుడు, ఆ మహానుభావుడు వల్లనే మన తెలుగులో మహాభారతం వచ్చింది. అంత ధర్మబద్ధంగా పరిపాలించారు. 11వ శతాబ్దం, నేటికి 1000 సంవత్సరాల క్రితం జరిగింది ఆ సంఘటన. అందుకే ఆ రోజు మహాభారతం వచ్చేసి తెలుగులో వచ్చిన సమయం అది 1000 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడు రాజరాజ నరేంద్రుడు మహాభారతాన్ని తెలుగులో ప్రారంభించిన ఆదికవి నన్నయ్య గారు గురించి చెబుతూ, తన కుల బ్రాహ్మణు అనురక్తు అవిరళ జప హోమ తత్పరు విపుల శబ్దశాసను సంహితాభ్యాసు బ్రహ్మాండాది నానా పురాణ విజ్ఞాన నిరతుపాతృ ఆపస్తంభ సూత్రు ముద్గల గోత్ర జాతు తద్వినుతావదాత చరితు లోకజ్ఞు ఉభయ భాషా కావ్యరచనాభిశోభితు సత్ప్రతిభాభియోగ్యు నిత్య సత్యవచను మత్య మరాధిపాచార్యు సుజను నన్నపార్యు చూచి పరమ ధర్మ విధుడు వర చాళుక్యన్వయాభరణుడిట్టులని ఏ కరుణతోడా. ఆదికవి నన్నయ్య గారు ఆయన ముద్గల గోత్రంలో జన్మించారు. ఆపస్తంభ సూత్రులు. ఆయన నిజం పలకడం కాదు, ఆయన సత్యం పలికే వ్రతం ఉంది. ఆయన సంస్కృత ఆంధ్ర భాషలలో మహాపండితుడు. ఆయన వేదాలు, వేదాంగాలు, బ్రహ్మసూత్రాలు, పురాణ ఇతిహాసాలన్నీ ఆయన ఉపాసన పెట్టారు. అటువంటి ఆదికవి నన్నయ్య గారు తెలుగులో మహాభారతం రావాలని ఆలోచన చేసిన రాజు రాజరాజ నరేంద్రుడు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంతవరకు ఆయన చేసే 5 పనుల గురించి వివరణ చేస్తున్నారు. ఇవి ఏనున్ సతతంభునాయడగరంబిష్టంభులయ్యుండు బాయవు భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్ భారత శ్రవణాసక్తియు పార్వతీపతి పాదాబ్జధ్యాన పూజా మహోత్సవమున్ సంతత దానశీలతయు శశ్వసాధు సాంగత్యమున్. రాజరాజ నరేంద్రుడు రోజు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంతవరకు 5 పనులు చేస్తూ ఉంటారంట. ఆదికవి నన్నయ్య గారు చెప్తున్నారు. భూదేవ కులాభితర్పణ మహీయ ప్రీతియున్. భూలోకంలో దేవతల వంటి నిత్య అగ్నిహోత్రులైన బ్రాహ్మణులను సేవిస్తూ ఉంటారంట. భారత శ్రవణాసక్తియు. మహాభారతం రోజు వింటూ ఉంటారంట. పార్వతీపతి పాదాబ్జ ధ్యాన పూజా మహోత్సవమున్. నన్నయ్య గారికి చూడు, శివపూజ అనలా ఆయన. పర్వతరాజు పుత్రిక పార్వతి, పార్వతీపతి పరమేశ్వరుడు. ఆ వాళ్ళు నన్నయ్య చాళుక్యులు. రాజరాజ నరేంద్రుడు చాళుక్యులు, శివభక్తులు. అయినా వాళ్ళు విష్ణు ద్వేషి కాదు. రోజు మహాభారతం వింటారు ఆయన. 2 పూట్ల శివపూజ, అభిషేకాలు చేసేవారు. భగవత్ కథలు వింటూ ఉండేవారు. దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు రాజరాజ నరేంద్రుడు. ఆయన దినచర్య రోజు. అటువంటి రాజరాజ నరేంద్రుడితో అంటున్నారు నన్నయ్య గారు, రాజరాజ నరేంద్ర, మహాభారతాన్ని తెలుగులో అనువదించడం అంటే సామాన్యమైన విషయం కాదయ్యది. దానికి దేవతల అనుగ్రహం ఉండాల. అమలిన తారకా సముదయములనెన్నను సర్వ వేదశాస్త్రముల అశేషసారము ముదంబున బొందను బుద్ధి బహు విక్రమమున దుర్గమార్ద జల గౌరవ భారత భారతీ సముద్రము దరియంగ ఈదను
విధాతృనికైనను నేరబోలునే. రాజరాజ నరేంద్ర, ఆకాశంలో నక్షత్రాలు పరమేశ్వరుడు సృజించారు. అవన్నీ మన జీవితకాలంలో లెక్కించగలమా? ఎంత పెద్ద ఈతగాడైనా సముద్రాన్ని ఈదరి నుంచి ఆదరి వరకు ఈదడం సాధ్యమా అయ్యా? వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ మన జీవితకాలంలో తెలుసుకునే అవకాశం ఉందా? అంత గొప్పదయ్యా మహాభారతము. నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో అనువదించే ముందు దేవతల్ని ప్రార్థించారు. హరిహరాజ గజాననార్క షడాశమాతృ సరస్వతీ గిరి సుతాధిక దేవతాతతికి నమస్కృతి చేసి దుర్భరతపో విభవాదికున్ గురు పద్య విద్యకు ఆద్యు అంబురుహ గర్భు నిభుం ప్రచేత సుపుత్రు భక్తి తలంచుచున్. ఆదికవి నన్నయ్య గారు మహాభారతాన్ని తెలుగులో అనువదించే ముందు హరి శ్రీ మహావిష్ణువుని, హర పరమేశ్వరుణ్ణి, అజ బ్రహ్మదేవుణ్ణి, గజానన వినాయకుణ్ణి, ఆర్కుడు సూర్యభగవానుణ్ణి, షడాశి ఆరుముఖాల సుబ్రహ్మణ్య స్వామిని, మాతృ లక్ష్మీదేవిని, సరస్వతీదేవిని, గిరిసుతాధిక పార్వతీదేవిని, ముక్కోటి దేవతలను ప్రార్థించారు. రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షిని కూడా ప్రార్థించారు. మహాభారతాన్ని సంస్కృతంలో రచన చేసిన వేదవ్యాసుడిని ప్రార్థిస్తూ భారత భారతి సుభగభక్తి చెయ్యంబులు చేసి ఘోర సంసార వికార సంత మసజాల విజృంభము బాచి సూరుచే తోరు చిరాబ్జ బోధనరతుండగు దివ్యు పరాశరాత్మజ అంబోరుహ మిత్రుగొల్చే ముని పూజిత భూరి యశోవిరాజుతున్. కలియుగంలో భారతీయులందరూ బాగుండాలని, భారతదేశం బాగుండాలని, సనాతన ధర్మం రక్షింపబడాలని సాక్షాత్తు పరాశర మహర్షి సత్యవతీదేవి కుమారుడు విష్ణు అంశ వేదవ్యాసుడు వేదంలో మహావిష్ణువు చెప్పబడిన సారాంశాన్నంతా కూడా ప్రవచన రూపంలో ఆయన పంచమ వేదంలో చెప్పారు. మహాభారతం అనే ఒక ఇతిహాసంలో కలియుగంలో భారతీయులందరూ బాగుండాలని, భారతదేశం బాగుండాలని, సనాతన ధర్మం బాగుండాలని, రక్షింపబడాలని ద్వాపరయుగంలోనే వేదవ్యాసుడు మహాభారతాన్ని మనకిచ్చాడు. అటువంటి ఆయనకి కూడా నమస్కారం చేసి మహాభారతాన్ని ప్రారంభిస్తూ నన్నయ్య గారు చెప్తున్నారు. శ్రీవాణీ గిరిజా స్థిరాయ దదతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంచ విహితాం శ్రీపుంస యోగోద్భవం తే వేదత్రయమూర్తయ శ్రీ పురుష సంపూజితావసురై భూయాసుహ పురుషోత్తమాం భుజభవ శ్రీకందరా శ్రేయసే. ఎవరైతే మహాభారతం వింటున్నారో వారికి లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలుగునని సాక్షాత్తు ఆదికవి నన్నయ్య గారు ఫలశ్రుతి చెప్పి ఉన్నారు. అటువంటి మహాభారతము ఎంత గొప్పదో పెద్దలు ఏమన్నారో చెప్తున్నారు నన్నయ్య గారు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని ఆధ్యాత్మ విధుల వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహంబని ఇతిహాసకులు ఇతిహాసమనియు పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మదిగొని ఆడుచుండ వివిధ వేద తత్వవేధి వేదవ్యాసుడు ఆది ముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమైన పరగజుండ చేసే భారతంభూ. మహాభారతాన్ని మించిన ధర్మశాస్త్రం లేదని ధర్మకోవిదులు కొనియాడారు. మహాభారతమే ఒక ధర్మశాస్త్రం అన్నారు, మహాభారతం ఒక లక్ష్యశాస్త్రం అన్నారు, మహాభారతం ఇతిహాసం అన్నారు, మహాభారతం వచ్చేసి అది ఒక వేదాంతం అన్నారు, మహాభారతం నీతి శాస్త్రం. అష్టాదశ పురాణాలు లేకుంటే కూడా మహాభారతం గొప్పదని పౌరాణికులు కొనియాడారు. అటువంటి గొప్ప మహాభారతాన్ని ఆదికవి నన్నయ్య గారు ఆయన తెలుగులో ఎలా ప్రారంభించారో రేపటి రోజు మనం అద్భుతంగా ఆది పర్వాన్ని ప్రారంభిస్తాం.
దాంట్లో గరుత్మంతుడు వృత్తాంతం చాలా అద్భుతంగా ఉంటుంది, గరుడోపాఖ్యానం. అందువల్ల మనం ఈశ్వరానుగ్రహంతో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, సరస్వతి బ్రహ్మదేవుల శ్రేయస్సు కలిగి 100 గోవులు బ్రాహ్మణులు దానం చేసిన ఫలితం మీకు లభిస్తుంది. అంతిమంగా మీరు స్వర్గ సుఖాలు అనుభవించి మోక్షం, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.